హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి కొబ్బరి బర్ఫీ అండి. చాలా ఈజీగా, ఫాస్ట్‌గా, సింపుల్‌గా అయిపోతుందనమాట. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు మనం ఈ రెసిపీని చాలా ఈజీగా, ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. అండ్ వీటి కోసం కేవలం 3 ఇంగ్రీడియెంట్స్ ఉంటే చాలు. అండ్ 20 నిమిషాల్లో మనము ఈ స్వీట్ రెసిపీని చేసుకోవచ్చనమాట. సో ఫుల్ వీడియో వాచ్ చేసేయండి. ముందుగా కోకోనట్ బర్ఫీ కోసం స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులోకి 3 స్పూన్లు వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కా మంచిగా వేడి చేసుకోవాలి. ఈ నెయ్యి వేడయిన తర్వాత నేను ఫుల్‌గా ఒక కొబ్బరికాయని తురిమి పెట్టుకున్నాననమాట. నేను ఇక్కడ కొంచెం పెద్దగా తురిమి పెట్టుకున్నాననమాట. మీరైతే ఇంకొంచెం చిన్న హోల్స్ ఉంటే అందులో తురుముకోండి. ఇంకా బాగా పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఈ కోకోనట్ బర్ఫీ అనేది కొంచెం సన్నగా తురుముకుంటే ఇంకా పర్ఫెక్ట్‌గా వస్తుంది. తురుముకున్న కొబ్బరిని నేతిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు మనకి కలర్ కాస్త చేంజ్ అవుతుందనమాట కొబ్బరి తురుముది. ఇంకా ఈ కొబ్బరి తురుము బాగా ఫ్రై అయిన తర్వాత వేరొక బౌల్‌లోకి తీసి పెట్టేసుకోవాలి. అదే ప్యాన్‌లోకి ముప్పావు కప్పు వరకు చక్కెరని తీసుకొని కొంచెమే వాటర్ వేసుకొని ఈ షుగర్‌ని క్యారమిల్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. రెడీ చేసేసుకోవాలనమాట. ఇట్లాగా గరిటెతో తిప్పుకుంటా హై ఫ్లేమ్‌లో పెట్టేసుకున్నామంటే ఒక 2-3 మినిట్స్‌లోనే మనకి క్యారమిల్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలాగా క్యారమిల్‌తో మనం ఈ కోకోనట్ బర్ఫీ చేయటం వల్ల మనకి బర్ఫీ అనేది చాలా టేస్టీ వస్తుందండి. నిజం చెప్పాలంటే కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ కూడా ఉంటుందనమాట. చాక్లెట్‌లా అనిపిస్తుందనమాట ఈ బర్ఫీ తినేటప్పుడు. సో చూస్తున్నారు కదా, నెమ్మదిగా క్యారమిల్‌కి వచ్చేస్తుందనమాట. ఇందులోకే ఒక కప్పు వరకు కాచి చల్లారి పెట్టుకున్న పాలని కూడా వేసుకొని ఈ క్యారమిల్ మొత్తం బాగా కరిగి ఈ పాలల్లో కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. మనం పాలు వేయంగానే ఈ క్యారమిల్ అనేది గట్టిగా అయిపోతుంది. అయినా ఏం పర్లేదు, జస్ట్ అట్లాగా కలుపుతూ ఉంటే మాత్రం కరిగిపోతుందండి. ఇది షుగరే కాబట్టి ఈజీగా కరిగిపోతుందనమాట. కొంచెం అక్కడక్కడ ఏమైనా గట్టి పలుకుల్లాగా ఉన్నా సరే ఏం పర్వాలేదండి. ఇట్లాగా పాలు, ఈ క్యారమిల్ కలిసి కొంచెం చిక్కటి కన్సిస్టెన్సీ అనేది వచ్చిద్దనమాట. ఆ తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని ఫ్రై చేసుకున్నాం కదా, ఈ కొబ్బరిని ఈ క్యారమిల్‌లో వేసుకొని బాగా కలుపుకోవాలనమాట. 1 నిమిషం వరకు ఈ క్యారమిల్ అనేది మన కొబ్బరి తురుముకి బాగా పట్టుకోవాలనమాట. ఇవి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ముప్పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. మిల్క్ పౌడర్ వేసుకోవటం వల్ల మనకి ఈ కోకోనట్ బర్ఫీ అనేది మంచి బైండింగ్ అనేది వస్తుందనమాట. మంచి థిక్‌గా పేస్ట్‌లా వస్తుంది. టేస్ట్ కూడా మంచిగా ఉంటుందండి. సో అందుకోసమని మనం మిల్క్ పౌడర్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలనమాట. ఈ కొబ్బరి బర్ఫీలోకి ఈ మిల్క్ పౌడర్‌ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలనమాట. ఈ కొబ్బరి తురుములోకి అర స్పూన్ వరకు యాలుక్కాయల పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనము కొంచెం ఉండలాగా మనం చేత్తో పట్టుకొని చూసుకుంటే మనకి ఉండ అనేది కట్టాలండి ఈ కొబ్బరి బర్ఫీ అనేది. ఆ టైంలోనే మనము ఇంకా ఈ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్‌గా వచ్చినట్టనమాట. ఇంకా ఆ టైంలో మనం దించేసుకుంటే సరిపోతుందనమాట. చూస్తున్నారు కదా, ఇట్లాగా ఉండలాగా రావాలి చేత్తో పట్టుకుంటే. ఇంకా ఆ టైంలో మనము ఈ కన్సిస్టెన్సీని దించేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా దీన్ని చల్లారి పెట్టుకోవాలి. ఇంకొక ప్లేట్ తీసుకొని దానికి అడుగున నెయ్యి అనేది అప్లై చేసేసుకోవాలండి. ఈ నెయ్యి అనేది బాగా మొత్తం అప్లై చేసేసిన తర్వాత ఈ కొబ్బరి బర్ఫీని ఆ ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని సెట్ చేసేసుకోవాలండి. ఇట్లాగా గరిటెతో నొక్కుకుంటూ మనం మంచిగా సెట్ చేసుకోవాలి. ఇట్లాగా సెట్ చేసేసిన తర్వాత నాకైతే ఒక 3-4 అవర్స్ పట్టింది కొంచెం ఈ కన్సిస్టెన్సీ అనేది గట్టిపడటానికి. తరువాత దీనిపైనే చిన్న చిన్న పలుకులుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని చల్లుకోవాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని ఇట్లాగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇంకొకసారి గరిటెతో ఒత్తేసుకోవాలి. ఇంకా నాకైతే ఒక 4 అవర్స్ వరకు పట్టింది ఇట్లాగా కొంచెం గట్టి పడటానికి. ఓవర్ నైట్ పెట్టుకుంటే ఇంకొంచెం గట్టి పడుతుంది. ఇంకొంచెం పర్ఫెక్ట్‌గా కూడా వస్తాయన్నమాట. ఈ బర్ఫీ పీసెస్ అనేవి మీకు కావాల్సిన షేప్‌లో కట్ చేసుకోండి. రౌండ్ షేప్‌లో కూడా ఏదైనా క్యాప్ అలాంటిది పెట్టుకొని కట్ చేసుకోవచ్చు.
చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చిందండి. మిల్క్ పౌడర్, క్యారమెల్ అవి వేసుకున్నాం కాబట్టి ఈ కోకోనట్ బర్ఫీ అనేది చాలా మంచి టేస్ట్ వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది ఈ రెసిపీ. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్.